సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిరు. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషనల్ స్టేషన్ గురు ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈ రోజు అయితే మనం వ్యాక్సిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం గైస్. వ్యాక్సిన్ నుంచి మనకి కాంపిటేటివ్ లో చాలా బిట్స్ అయితే మనం చూస్తున్నాం గైస్. ఈ రోజు అయితే మనం వ్యాక్సిన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాక్సిన్ అనేది ఎవరు కనుగొన్నారంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేవాళ్ళు స్మాల్ పాక్స్ వైరస్ మీద స్టడీ చేసి దానికి వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు. అసలు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. సో మనకి ఏదైనా ఒక డిసీజ్ అనేది వచ్చిందంటే ఆ డిసీజ్ తప్పనిసరిగా ఒక బ్యాక్టీరియా అయినా ఒక వైరస్ అయినా కారణమే ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారంటే, మనకి ఏదైతే డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్లో ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ల్యాబ్కి తీసుకెళ్ళి ల్యాబ్లో దాని మీద స్టడీ చేస్తారు. స్టడీ చేసి ఆ వైరస్ని కానీ ఆ బ్యాక్టీరియాని కానీ పూర్తిగా చంపేయడము లేదా దాన్ని ఇన్యాక్టివ్ స్టేజ్లోకి తెచ్చేస్తారు. దానివల్ల అది మళ్ళీ ఏదైనా ఒక బాడీలో చేరిన తర్వాతను అది మళ్ళీ బతకలేదు. అక్కడ ఆ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న ఆ బ్యాక్టీరియాని కానీ ఆ వైరస్ని కానీ మన బాడీలో ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ వైరస్ని కానీ ఆ బ్యాక్టీరియా కానీ డిటెక్ట్ చేసి దాని మీద ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేయడంలో మన ఇమ్యూనిటీ పవర్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న వైరస్, దాని మీద ఈజీగా అది అనేది ఫైట్ చేసి గెలుస్తుంది. ఆ గెలిచిన తర్వాత మన బాడీ అనేది యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అనేది తయారైపోయాయి. ఇన్ కేస్ అదే టైప్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీ మీద మళ్ళీ దాడి చేసినట్లయితే మన ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ చేసిన యాంటీబాడీస్ అనేది యూజ్ చేసుకొని వెంటనే ఆ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి గెలుస్తుంది. గెలిచిన తర్వాతను మన బాడీ అనేది సేఫ్ అవుతుంది. సో వ్యాక్సిన్ అనేది ఈ టైప్ ఆఫ్ విధానంలో చేస్తారు గైస్. ఇంకా మనకి వ్యాక్సిన్ గురించి కొన్ని కీ పాయింట్స్ నేర్చుకోవాలంటే, వ్యాక్సిన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, వ్యాక్సిన్ అనేది మనకి డిసీజ్ రాకముందు వ్యాక్సిన్ అనేది యూజ్ చేస్తారు గైస్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మనకి ఫీవర్ వచ్చేది. ఎందుకు ఆ ఫీవర్ వస్తుందంటే, కోవిడ్-19 అనే వైరస్లో మనకి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న ఆ కోవిడ్-19 వైరస్ అనేది యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది దాంతో ఫైట్ చేసింది. ఆ ఫైట్ చేయడంలో మనకి జ్వరం కానీ కొంచెం అనీజీగా ఉండడం కానీ జరుగుతుంది. అందుకే వ్యాక్సిన్ వేసేటప్పుడు మనకి ఫీవర్ రావడము అది నార్మల్ విషయమే. సో ఫ్రెండ్స్, వ్యాక్సిన్ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్.